నెలల తరబడి తీసిన సినిమా ఫ్లాప్ అయితే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. కొందరు నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెడతారు, మరికొందరు అక్కడే ఆగిపోతారు, బాధపడతారు. ఫెయిల్యూర్స్కు రీజన్ వెతుకుతూ ఉండిపోతారు. తాము తీసింది ఫ్లాప్ మూవీ కాదని వాదిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి స్టేజ్లోనే ఉన్నాడు తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ దర్శకుడు పేరు తెలియని వారుండరు. తమిళనాడులో అయితే చాలా ఫేమస్. ఎందుకంటే తాను తీసిన చిత్రాలు నయనతారను ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఇతనికి చాలా గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక అసలు విషయానికి వస్తే ఇతను 2 ఏళ్లు శ్రమించి తీసిన చిత్రం ఇటీవలే బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చి ఫట్ మంది. కోలీవుడ్ కరెంట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర భీకరమైన డిజాస్టర్ గా నిలిచింది. దీంతో దర్శకుడు విఘ్నేష్ శివన్ కు గట్టి షాక్ తగిలింది. అయితే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్లాప్ కావడానికి రివ్యూ రైటర్స్, ఫిల్మ్ క్రిటిక్స్ కారణమని నమ్ముతున్నాడు విఘ్నేష్. అందుకు తగ్గట్టే ఇటీవల ఓటీటీలో విడుదలైన తర్వాత తన చిత్రాన్ని చాలా మంది చూసి థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అంటున్నారని, నెగిటివ్ రివ్యూస్ వల్ల తన చిత్రాన్ని థియేటర్స్ లో చూడలేకపోయారని మెసేజ్ చేస్తున్నారని ఇన్స్టాలో పెద్ద పోస్ట్ పెట్టాడు. ఒక సినిమాకు మొదట ఆదరణ దక్కకపోయినా ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలుగా నిలిచిన సినిమాలు చరిత్రలో చాలా ఉన్నాయి. భవిష్యత్తులో తన చిత్రం కూడా అలాంటి అద్భుతాన్ని చేస్తుందనే నమ్మకంతో, ఆశతో జీవిస్తున్నాను అంటూ పోస్ట్ ను ముగించిన విఘ్నేష్ శివన్ తీరు చూసి కోలీవుడ్ ఆశ్చర్యపోతోంది. తాను తీసింది ఒక ఫ్లాప్ మూవీ అని విఘ్నేష్ శివన్ ఒప్పుకోకపోవటం విడ్డూరంగా ఉంది అంటున్నారు తమిళ తంబీలు.